గురుగారు, పెళ్ళిళ్ళు ఆలస్యంగా జరగడానికి కారణాలు ఏమిటంటారు? మంచి విషయమే. ఇది అందరికీ ఉపయోగమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా మనిష్టం వచ్చినట్టు మనము మనకు అనుకూలం వచ్చినట్టు మనం మార్చుకుంటున్నాం. హ్మ్. ఎవరైనా సరే 2 విషయాలుంటాయి. ముందు తలరాత. పుట్టినటువంటి సమయాన్ని బట్టి హ్మ్. వాళ్ళ యొక్క జాతక తత్వ ప్రకారం ఏంటంటే హ్మ్, కుజదోషం అనేది ప్రధానమైనటువంటి అంశం. అది అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. అయితే ఈ కుజదోషంలో కూడా మంచి చెడులు 2 ఉంటాయి. మనము ఆ కుజదోషము దేనికి సంబంధించినటువంటి సంకేతము అంటే దాని ప్రభావము మనకు వివాహం పైనేనా? లేదంటే ఆర్థికపరమైనటువంటి విషయమా? లేదా సంతానపరమైనటువంటి విషయమా? లేదా వివాహానికి సంబంధించిన విషయమా? హ్మ్. ఆరోగ్యానికి సంబంధించిన విషయమా? ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనకు వాటిలో స్థాయి ఉంటాయి. ఆ స్థాయి అని మీకు చెప్పడానికన్నా మీకు ఒక ప్రత్యక్షంగా కుజుడు అంటే తెలీదు మీకు. హ్మ్. దాని గురించి ఏమిటి అవగాహన ఉండదు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీకు కూడా సాధారణంగా చూసేవాళ్ళకి కావచ్చు, మీకు కూడా సాధారణంగా అర్థమయ్యేలాగా చెప్తాను. సూర్యుడు ఎవరు? సూర్యుడు. అది అందరూ చూస్తూ ఉంటారు. మనం సూర్యుడిని ప్రతి ఒక్క రోజు నిత్యం నిద్ర లేయగానే చూస్తూనే ఉంటాం. హ్మ్. సూర్యుడు 6 గంటలకి ఒకలా ఉంటాడు, హ్మ్. 7 గంటలకు ఒకలా ఉంటాడు, 8 గంటలకు ఒకలా ఉంటాడు, 9 గంటలకి ఒకలా ఉంటాడు. ఇలా గంట గంటకి మారుతూ వస్తూ ఉంటాడు. 1 గంటకి రౌద్రంగా ఉంటాడు. హ్మ్. ఏమంటారు? రౌద్రం. రౌద్రం అంటే రుద్రుడు అని అర్థం. హ్మ్. ఆయన ఉదయం 6 గంటలకి ఏందంటే సౌమ్యుడు. సౌమ్యుడు అంటే పాజిటివ్. అవును. మనం ఆయన చూడగలము. ఆయన చూస్తే కూడా మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఓకే. అలాగే మనశ్శాంతి కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది, అభివృద్ధి కూడా జరుగుతుంది. హ్మ్. మనకు ప్రత్యక్ష దైవం ఆయనే. హ్మ్. మిగతా వాళ్ళు కనిపించిన వాళ్ళు. మనకు ప్రతిరోజు ప్రతినిత్యం మన కోసం వస్తూ మనం ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి వాడు, లోకాన్ని అంతా కూడా కాపాడుతున్నవాడు, సంరక్షిస్తున్నవాడు సూర్యుడు. హ్మ్. మనకు అక్కడ భగవంతుడు ఉన్నాడు అనేది 100% ప్రూవ్. హ్మ్. అలాగే గంట గంటకి ఆయన వైబ్రేషన్ డిగ్రీసు రేడియేషన్ అనేది ఎలా మారుతూ వస్తుందో హ్మ్. ఆ విధంగానే కుజదోష ప్రభావం కూడా అలాగే ఉంటుంది. హ్మ్. 6 గంటలకి కుజుడు సూర్యుడు 6 గంటలకు ఎలా ఉన్నాడో ఆ విధమైనటువంటి కుజదోషం అనుకోండి, ఓకే. మనకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని విధాలంటే వాళ్ళ యొక్క ముఖ వర్చస్సు అందంగా ఉంటుంది, హ్మ్. కాంతివంతంగా ఉంటుంది. కాంతివంతంగా అంటే చాలా యాక్టివ్, ఫ్రెష్‌గా కనపడతారు. హ్మ్. ఎదుటి వాళ్ళని మెస్మరైజ్ చేసే విధంగా ఉంటారు. మెస్మరైజ్ అంటే ఒక పెళ్లి చూపులకెళ్ళామనుకోండి. హ్మ్. మనం మనం చూడగానే ఆ అమ్మాయి ఇష్టపడుతుంది. హ్మ్. అంటే మన కళ్ళు, మన రూపురేఖలు ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాం. హ్మ్. సూర్యుడిలాగా ఉదయం 6 గంటలకు సూర్యుడు ఎలా ఉంటాడో హ్మ్. అదే విధంగా. ఎవరైనా సరే మనల్ని చూసిన తర్వాత మళ్ళీ రాత్రి కళ్ళకి రావాల్సిందే వాళ్ళకి. హ్మ్. ఏమిటి? హ్మ్. రాత్రి కళ్ళలోకి రావాల్సిందే. అంటే అలాంటి మెస్మరైజ్ చేసేటువంటి రూపురేఖలుంటాయి. హ్మ్. అటువంటి వాళ్ళకి చూడగానే మొదటి సంబంధమే తొలి మలి. హ్మ్. అంటే మొదటి సంబంధమైనా సరే లేదా రెండో సంబంధం వివాహం అయిపోతుంది, సెట్ అయిపోతుంది. ఓకే గురువు. చూసావా? హ్మ్. అది కుజదోషమే. హ్మ్. కానీ అది పాజిటివ్ వైబ్రేషన్‌లోకి వెళ్ళిపోయింది. హ్మ్. వాళ్ళ కళ్ళు అయస్కాంతం లాగాను, పద్మనేత్రాల్లాగా అంటే పెద్ద కళ్ళు. హ్మ్. అది ఒక అందమైనటువంటి రూపం. హ్మ్. అప్పుడు ఎవరిని చూసినా కూడా వాళ్ళు ఇష్టపడతారు. హ్మ్. కాబట్టి అవతల వాళ్ళు ఇష్టపడినప్పుడు మనం కూడా ఇష్టపడతాం కాబట్టి పెళ్లి సంబంధం తొందరగానే అయిపోతుంది. హ్మ్. అందుకనేసి నాకు చాలా మంది అంటూ ఉంటారు ఏమని, నాకు తొందరగా వివాహం అయిపోయింది అని. హ్మ్. ఆ సమయంలో కుజుడి యొక్క ప్రభావం ఉండడం వల్ల ఎదుటి వాళ్ళకి ఆకర్షణీయంగా కనపడడం వల్ల హ్మ్. వాళ్ళు ఇష్టపడ్డారు. ఓకే. అయిపోయింది. ఆ తర్వాత మనకు 6 గంటల కుజు దోషం అనేది చెప్పాను కదా! హ్మ్. ఇలా ఒక్కొక్క గంటకు సంబంధించి ఒక్కొక్క వైబ్రేషన్. హ్మ్. అలాగే మనకు 11 గంటలు లేదా 12 గంటలు కుజదోషం ఉందనుకోండి. హ్మ్. వాళ్ళకేంటంటే అతి ఆలస్యంగా వివాహం. హ్మ్. అతి ఆలస్యంగా అంటే దాదాపు పూర్వం చెప్పేవాళ్ళు. "నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా వచ్చింది. నాయనా" అని పల్లెల్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు. హ్మ్. లేదంటే ఒక పెళ్లి చేయాలంటే 7 జతల చెప్పులు అరిగిపోయేటివంట. హ్మ్. ఏమిటి? 7 జతలు 7 జతల చెప్పులు. అంటే అన్ని రోజులు పట్టేది. హ్మ్. తిరిగి విసిగిపోయేవాళ్ళు. హ్మ్. అంటే ఆ కుజదోష ప్రభావం అనేది ఏంటంటే
మనము 18 సంవత్సరాల్లో మొదలుపెట్టిన 35 సంవత్సరాలు జరగచ్చు. అంటే వయసు 35 అంటే దాదాపు వీళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చూసిన సంబంధాలకి కనీసం 2-3 పెళ్లిళ్ళు చేసేయచ్చు. ఆ తిరిగినటువంటి ఆ ఖర్చు పెట్టినటువంటి ఆ సంబంధాలు, అక్కడ సంబంధం ఉందంటే ఇక్కడ సంబంధం ఉందంటే అన్ని సంబంధాలకు వెళ్ళి చూసి ఆ పనులు మానుకొని ఉద్యోగాలు మానుకొని వాటికి మళ్ళీ ఖర్చులు, ట్రావెల్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అన్ని ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే ఓ పెళ్లి 2 పెళ్లిళ్ళు చేసేయచ్చు. అటు లేట్ జరుగుతుంది అనమాట. అంటే అతి ఆలస్యము. ఇంకా చెప్పాలి అంటే మనకు 30, 35, 40 ఈ ప్రాంతం కూడా కావచ్చు వాళ్ళకు వివాహం అయ్యేటప్పటికి. అది కాస్త వాళ్ళకు వివాహమైనా కూడా మళ్ళీ సెట్ అవుతారంటే కారు. వివాహం ఆలస్యమైందని మనం బాధపడుతుంటే వివాహం అయిన తర్వాతనే ఉంటుంది ఇంకా అసలు సినిమా సమస్య, పెద్ద సమస్య అది. ఇంకా కూడా మనం ఆలస్యం అవుతుంది అన్నప్పుడు మనం జాగ్రత్తగా దానికి తగిన చూసుకొని దానికి ఏం చేయాలో దానికి కరెక్ట్గా పరిహారం చేస్తే వివాహము మంచి సంబంధం కుదురుతుంది, వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత ఏ నష్టమో ఉండదు. ఏ నష్టం అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలా మంది వివాహం చేసుకుంటారు, తర్వాత విడిపోతుంటారు, ఇటువంటి సమస్యలు ఉంటాయి. అందుకనేసి దాని ముందే మనం కరెక్ట్గా పరిహారం చేస్తే ఏ జాతకుడికి సంబంధించి ఎటువంటి లోపం ఉందో దానికి సంబంధించి పరిహారం చేసుకొని పెళ్లి చూపులకు వెళ్తే ఆ చేసిన పూజా ఫలం వల్ల మంచి సంబంధము కుదురుతుంది, తొందరగా వివాహం అయిపోతుంది. ఆ తర్వాత కూడా ఏ నష్టము ఉండదు. ఒకవేళ ఉన్న చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా కూడా పెద్ద సమస్యలు రావు, నష్టాలు ఉండవు, విడిపోయేంత సమస్యలు రావు. పొద్దున కొట్టుకున్న సాయంత్రం మళ్ళీ ఇద్దరు ఒకటైపోతూ ఉంటారు. పొద్దున కొట్లాడుకుంటారు, మళ్ళీ సాయంత్రం అయితే ఇద్దరు ఒకటైపోతారు. అది జీవితము, బంధము. అలా ఉండాలి. అలాంటి సమస్య అనేది మనకు ఆలస్యం వివాహం అనేదే కాదు. అదే మనకు సూర్యుడు 1-2 మధ్యలో ఎలా ఉన్నాడు అంటే రౌద్రం అంటారు. ఆ సమయంలో ఉన్నటువంటి ఆ సూర్యుని మనం చూడలేం. చూసామనుకోండి కళ్ళు పోతాయి, ఆ శరీరం అంతా కమిలిపోతుంది, మనకు నీరసం వస్తుంది, అనేక అనారోగ్య సమస్యలు మొదలవుతాయి ఆ సూర్యరశ్మి వల్ల. అంటే అటువంటి కుజ దోషం ఏమంటారు అంటే దాన్ని ఏకంగా మాంగళ్య దోషమే అంటారు. ఏమంటారు? మాంగళ్య దోషం. ఆ మాంగళ్య దోషం ఏమిటి అంటే ఇప్పుడు అసలైన సమస్య ఇదే. అటువంటి వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి పూజా ఫలాల వల్ల ఒకవేళ తొందరగా అయినా లేదంటే ఆలస్యంగానైనా వివాహం అయిన తర్వాత ఏ రోజైనా కానీ మళ్ళీ విడిపోవాల్సిందే వీళ్ళు. ఏ రోజైనా పెళ్లి మనం నిశ్చయితాంబూలాలు ఎంగేజ్మెంట్ చేసుకున్నాం, ఈరోజు ఒక నెల కిందట పెళ్లి పెట్టుకున్నాం, లేదా 2 నెలల్లో పెళ్లి పెట్టుకున్నాం. ఈ మధ్యలో మళ్ళీ పెళ్లి కాకుండానే ఆగిపోయే అవకాశము ఉంది. లేదు ఒకవేళ పెళ్లి అయింది, పెళ్లి అయిన తర్వాత మ్యారేజ్ వివాహం అయిన తర్వాత మళ్ళీ నెలకు కానీ 6 నెలలకో సంవత్సరానికో లేదంటే 5 ఏళ్లకో లేదా 10 ఏళ్లకో 20 ఏళ్ళు అయినా సరే వాళ్ళు మళ్ళీ విడిపోవాల్సిందే. 20 ఏళ్ళు జరిగినా కూడా సంసారం విడిపోవాల్సిందే. అంటే పిల్లల ఇద్దరికి పిల్లలు ఉంటారు, మళ్ళీ పెళ్లి వయసు వచ్చేదాకా వచ్చిపోయి పిల్లలు ఉంటారు, కానీ అప్పుడు కూడా విడిపోతుంటారు. ఈ మాంగళ్య దోషం అనేది ఏం చేస్తుందంటే ఏ రోజుకైనా నష్టమే కలగచేస్తుంది. అందుకనేసి దానికి సంబంధించి మనం దానికి తగినటువంటి పరిహారం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే కూడా విడిపోవడం చెప్పాలంటే ఒక విధంగా నన్ను అడిగితే అదృష్టమైన కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ మాంగళ్య దోషం వల్ల ఒకరికి ప్రాణ నష్టాలు ఉంటాయి విడిపోని పక్షాన. ఏమిటి ప్రాణ నష్టాలంటే భర్తే భార్యను చంపేయడం కానీ లేదా భార్య గాని భర్తను చంపడం కానీ జరుగుతున్నాయి కదా. ఎంత మనం న్యూస్ లో చూస్తున్నాం కదా, ఎన్ని న్యూస్ లో చూడడం లేదు, ఎన్ని న్యూస్ లో చూస్తున్నాం. భర్తని ఇలా చంపాడని భార్య చెప్తే భార్య తరపున, లేదంటే భార్య భర్తను చంపిందంటే ఎన్ని చూస్తున్నాం, ఎంత వింతలు చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎంతో ఇష్టపడి వాళ్ళు ఇష్టపడి ఒకరినొకరు పెళ్లి చేసుకున్న వాళ్ళు చంపుకునే వరకు వెళ్ళారంటే ఏమిటి కారణం? అదే మాంగళ్య దోషము. ఆ మాంగళ్య దోషం వల్ల నష్టాలే జరిగిపోతుంటాయి, ప్రాణ నష్టాలే జరిగిపోతుంటాయి. అవి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. అందుకనేసి మనం అంత సమస్య తీసుకొచ్చుకోకూడదు. ఏమిటి అంత సమస్య వచ్చే వరకు మనము చూసుకోకూడదు. అంతకంటే మించిన మూర్ఖులు ఎవరు లేరనుకోవాలి. దాని ముందుగానే జాగ్రత్త పడి ప్రతిదీ కూడా మనం తెలివిగా జాగ్రత్తగా మనము
మన జీవితము, మన సంసారము ఉమ్, సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా జీవితాన్ని ఉమ్, అనుభవించడానికి, కొనసాగించడానికి, అలాగే బాగుండడం కోసం అన్ని విధాల, సర్వ విధాల బాగుండడం కోసం దానికి తగినటువంటి పరిష్కారం అనేది ముందే చేసుకొని ఆ తర్వాత వివాహ ప్రయత్నం చేసుకుంటే ఆ చేసిన పూజా ఫలం వల్ల ఆ మాంగళ్య దోషం అనేది వైదొలిగిపోతుంది. ఉమ్. ఆ మాంగళ్య దోషానికి బదులుగా మాంగళ్య బలం ఏర్పడుతుంది. ఏమిటి మాంగళ్య బలం. మాంగళ్య బలం అంటే ఏమిటి? పిల్లలు. మాంగళ్య బలం అంటే 10,000 సమస్యలు వచ్చినా వాళ్ళిద్దరూ ఉమ్, ఎంత పెద్ద ప్రళయాలు వచ్చినా కూడా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరుగుతూ వస్తుంటుందే కానీ విడిపోవడానికి ప్రసక్తే ఉండదు. 100 మంది కలిపి విడగొడదామన్నా వాళ్ళు విడిపోరు. ఉమ్, వాళ్ళిద్దరూ కలిపి ఈ 100 మంది పని పడతారు. ఉమ్. ఏమిటి? అర్థమైంది కదా? అర్థమైంది. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు వాటన్నిటిని కూడా ఎదుర్కొంటారు. జయించుకుంటూ పోతూనే ఉంటారు. దాన్ని అన్యోన్య దాంపత్య జీవితము, దాన్నే మాంగళ్య బలం. ఓకే. ఆ మాంగళ్య బలం అనేదే వాళ్ళ జీవిత కాలం కూడా వాళ్ళు చనిపోతూ కూడా ఒకే రోజు చనిపోయే అంత బంధం. ఇద్దరు కూడా. ఉమ్, మీకు ఇవి వింతలు, ఇవి విచిత్రాలు చాలా జరిగాయి. భర్త చనిపోయాడంటే భార్య కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి ఈ రోజుల్లో కూడా. ఉమ్, అంటే తనేమి కావాలని ఆత్మహత్య కాదు, దాన్ని ఆ షాక్ అనేది మాట, ఆ మాట వినగానే తను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఒకే సమయంలో ఓకే. ఈ రోజుల్లో కూడా. అంటే అంత చావులో కూడా విడరాని బంధం అంటారు దాన్ని, దాన్నే మాంగళ్య బలం. ఇది కావాలి ఉమ్, అంటే చనిపోమని కాదు, అదే అదే. అంటే ఇద్దరు కలిసిమెలిసి అన్నిట్లోనూ ఉండాలి. జీవితాన్ని కొనసాగించడం, అది ఉమ్, ధర్మబద్ధమైనటువంటి సంసార జీవితము. ఉమ్. అది శాశ్వతమైనది, అందరికీ ఆదర్శమైంది, అందరికీ కూడా ఆదర్శమే. వాళ్ళనే మంచి వాళ్ళు, మంచి దంపతులు, పుణ్య దంపతులు, రైట్ పర్సన్, ఆదర్శ దంపతులు అని కూడా అంటారు. ఇవన్నీ మనము అనుభవించడానికి, ఇవన్నిటిని కూడా మనము 10 మంది దగ్గర గౌరవాన్ని పొందడం కోసం ఉమ్, మనం చేయాల్సింది ముందు మన యొక్క లోపాన్ని బట్టి మనం దానికి తగిన పరిహారం చేసుకుంటే చక్కగా వివాహం అవుతుంది, జీవితం అంతా సుఖంగా సాగుతుంది. ఓకే గురుగారు, వివాహం ఆలస్యం అవడానికి కారణాలేంటి,